తెలుగు ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మాఘమాసంలో బహుళ చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. శివక్షేత్రములందు ఈ శివరాత్రిని పురస్కరించుకుని పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం చాలా ఘనంగా చేస్తారు. ఆయన ఆదిదేవుడు, ఆది మధ్యాంతరహితుడు, అడిగిన వారికి అడిగినంతిచ్చే బోళాశంకరుడు. తాను గరళాన్ని మింగి లోకాలకు అమృతాన్ని పంచిన మహాదేవుడు శంకరుడు. తాను శ్మశానవాసిగా భిక్షాటన చేస్తూ భక్తులకు సకలైశ్వర్యాలనిచ్చే భక్తజన సులభుడు ఆ పరమశివుడు. నమః శివాయ. శ్రీకంఠలోకేశ శ్రీకాళహస్తీశ చిద్రూపకారుణ్య కల్పద్రుమా భక్త చింతామణి యాత రక్షామణి సర్వసర్వజ్ఞ సర్వాత్మక నీ పదాబ్జంబులన్ నెమ్మది నిలిపి ఫల్మూగ జీవమ్ము లేకాగ్రతం ఉగ్రతం నిన్ను భావించి సేవించ సాయుధ్యమిచ్చావు తండ్రి. శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రోవరా దేవర కైవల్య పదమీయదా. శ్రీకాళహస్తీశ్వరా హర హర కరుణించి నన్ను బ్రోవరా దేవర కైవల్య పదమీయదా. అసలు శివం అంటేనే మంగళం లేక కళ్యాణం అని అర్థం. పరమేశ్వరుడు మంగళస్వరూపుడు. శివ అంటే పరమేశ్వరుడు, శివా అంటే పార్వతి. ఇలా అయ్యవారిలోనే అమ్మవారు ఉంది. శివపురాణంలోని లింగోద్భవ కథ అందరికీ తెలిసిందే. శివుడు ప్రథమంగా లింగరూపిగా వెలిసిన సందర్భం హరిబ్రహ్మల వివాద సందర్భంలో. ఆ రోజు ఒకానొక మాఘమాసంలో కృష్ణ చతుర్దశి రోజు అర్ధరాత్రి వేళ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి తమ తమ గొప్పదనాలను గూర్చి వాదులాడుకుంటున్న సమయం. సృష్టి స్థితి కారకులైన వారిద్దరూ అలా వాదులాడుకోవటం వారిపై ఆవరించియున్న మాయకు సంకేతం. ఆ మాయను తొలగించేందుకు మాయి అయిన మహేశ్వరుడు పూనుకోక తప్పలేదు. పరస్పర ఆధిక్యతను నిరూపించుకునేందుకు బ్రహ్మాస్త్ర వైష్ణవాస్త్రాలు విజృంభించినప్పుడు ఆ ఇద్దరి నడుమున ఆదిశంకరుడు అఖండాగ్ని స్తంభంగా ఆవిర్భవించాడు. మరి మూడో కను నెత్తురొత్తే ఎలాగా అనుకుంటున్నావా? సామే, మూడో కన్ను నీకే కాదు నాకు ఉంది. నువ్వే చెప్పావుగా మూడో కన్ను అందరిలోనూ ఉంటాదని, చిన్న దీపంలా లోన ఎలుగుతుంటాదని. కన్నీటి ప్రాణానికి ప్రాణమే పెట్టేస్తా. కానీ దేవరా, ఒకవేళ నిజంగా నీ మూడో కన్ను నెత్తురు చిందితే నాకు తెలిసేదెలా? నా రెండు కళ్ళు పోయాక మూడో కంటితో నిన్ను చూడడం నాకు తెలియదే. ఏం దారి దేవరా? ఆయన ముందు నెప్పు తగ్గనే. మాఘకృష్ణ చతుర్దశ్యామాది దేవో మహానిశి శివలింగత్తయోద్భూత కోటి సూర్య సమప్రభ. కోటి సూర్యులకు సమానమైన ప్రకాశం గల ఆ మహాలింగం ఆవిర్భావం జరిగిన రోజే మహాశివరాత్రి పర్వదినం. ఆ మహాగ్ని స్తంభానికి ఆది అంతం లేదు. ఆ లింగస్వరూపం నిర్గుణ పరతత్వ స్వరూపం.
ఆయన శుభాల నొసగేవాడు, లోక కళ్యాణమూర్తి, తనను ప్రార్థించిన వారికి కొంగు బంగారం. తనను ఎలా పూజించినా సరే కేవలం భక్తికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే అభయంకరుడు, శుభశంకరుడు ఆ పరమేశ్వరుడు. భూలోకంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దేవతలు అవతరించి ధర్మరక్షణ చేయడం ఆనవాయితీ కదా స్వామి. అవును. మరి మీరిలా చిద్విలాసాలు చిందిస్తూ ఉంటే చితికిపోతున్న ధర్మాన్ని ఉద్ధరించేదెవరు? ధర్మో రక్షతి రక్షితః. ఈ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకున్న మానవుడే మహనీయుడై, దేవుడై ఈ ధరణీ మండలానంతా ధర్మస్థలంగా మార్చగలుగుతాడు. మానవుడా? మానవుడు దేవుడిలా మారిపోవడమా? ఏమిటి స్వామి? తోటి మానవులకు సహాయం చేస్తూ భక్తి మార్గాన్ని చూపే మానవుడే దేవుడవుతాడు దేవి. అలాంటి మానవుడు ఎక్కడున్నాడు స్వామి? అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో అఖండ ధర్మ జ్యోతులు ప్రజ్వరిల్ల చేసే ఆ అసమాన మానవుడు అడుగో. ఆ మహేశ్వరుని విభూతి ధరించని నుదురు, ఈశ్వరార్చన చేయని జన్మం, శివాలయం లేని గ్రామం, శివ సంబంధం లేని విద్య అత్యంత నీచములు, నింద్యములు అని జాబాలోపనిషత్తు చెబుతోంది. అందుకే సాధారణంగా మన దేశంలో శివాలయం లేని ఊరుండదు. శివాలయం లేని ఊరు శ్మశానంతో సమానం. ఆకాశమే ఆకారమై భూమియే విభూతియై అగ్నియే త్రినేత్రమై వాయువే చలనమై జలమే జగమేలు మందహాసమై పంచభూతాధారా ప్రపంచేశ్వర విధాత విశ్వనాథ భువిరలసే నాథుడే శ్రీ మంజునాథుడే. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. శ్రీమంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం, మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం. అమృతం కోరి క్షీరకడలిని చిలుక ఆవిర్భవించింది హాలాహలం. శంకరుని శంఖమున శుభకర తీర్థమై రవీ విషం. జీవరాశుల రక్షకే శివుడాయ విషానికి అంకుశం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.